యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు మనందరికీ రక్షణ కలిగింది, అది నిత్య జీవం. యేసుక్రీస్తును అంగీకరించావు కదా, మరెందుకు ఇంకా బాప్తిస్మ అనుభవంలోనికి వెళ్ళటానికి లేటు? యేసుక్రీస్తును అంగీకరించినటువంటి మనందరికీ రక్షణ కలిగింది, అదే నిత్య జీవం. బైబిల్ చెప్తుంది కదా, నిత్యత్వంలో మనము జీవించబోయే జీవానికి అది ప్రారంభం మాత్రమే. ప్రియమైనటువంటి సంగమా, రక్షణలో నిత్య జీవం ఉంది. నువ్వు రక్షణ భాగ్యము కలిగి యేసును అంగీకరించి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు, రక్షణలో నిత్య జీవం ఉందని ఎరిగినటువంటి నీవు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నావు? పాలు పంపులు పొందుకోకుండా, సంఘములో చేర్చబడకుండా అయోగ్యముగా నువ్వు జీవిస్తున్నావు. ఇంకా ఎంతకాలం నువ్వు జీవిస్తావని నువ్వు అనుకుంటున్నావు? బలముంటే 70 అధిక బలముంటే మరి నీకు 70 దాటేస్తున్నాయి, 80, ఇంకా నువ్వు మరణంలో కొన్ని దినాల్లో చనిపోతావు కదా. మరి ఎందుకు ఇంకా బాప్తిస్మ తీసుకోకుండా అయోగ్యముగా నువ్వు మిగిలిపోయి పాపహీనతలో నువ్వు చనిపోయే వ్యక్తిగా మిగిలిపోతావా? దేవుడు ప్రత్యేకమైనటువంటి రక్షణ భాగ్యము నీకు ఇచ్చాడు కదా. ఆ రక్షణ భాగ్యములో నువ్వు అడుగు పెట్టకుండా, యోగ్యుడిగా జీవించకుండా, ఆయన ఆశీర్వదించబడినటువంటి ఆ రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆ ద్రాక్షారసము నువ్వు పుచ్చుకోకుండా అపరాధిగా మిగిలిపోయి నిత్య జీవనకు అపాత్రుడిగా నువ్వు మిగిలిపోతుంది. నీకు ఏమి క్షేమము? నీకేమి ప్రయోజనము?